మహిమ కలుగుగాక. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మనతో నూతన సంవత్సరంలో మనం సరి చేసుకొని నడవలసినవి ఆ విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి దేవుడు మనకి దయా కిరీటాన్ని ఇచ్చాడు. అర్హత లేని వారిగా ఉన్నప్పటికీ కూడా, అంటే దయా కిరీటం అంటే నూతనమైన జీవితం. ఎంతమందో చనిపోయారు, చాలామంది చనిపోయారు, గొప్పవారే చనిపోయారు, అనారోగ్యంతో ఉన్నారు, ఎన్నో కష్టాలు కన్నీటితో ఉన్నారు. మరి దేవుని ప్రేమను ఎరుగక ఉన్నారు, ఆ ప్రేమను రుచి చూడకుండా ఉన్నారు. మరి దేవుడు మనకి ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. దాన్ని దయా కిరీటం అంటారు, అంటే రాజరికం. ఆ రాజరికం దేవుడు ఇచ్చాడు యాజక వంశం లాగా. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉంటూ మనం సరి చేసుకోవాల్సి ఉన్నాయి. ఆ విషయాలు మనం నేర్చుకుందాము. దేవుడు మనకు నేర్పిస్తుండగా దేవునికి లోబడదాం, దుష్టుని ఎదిరిద్దాం. మరి దేవుడు ఎంతకాలం మనల్ని కాచి కాపాడి రక్షించాడు. కాబట్టి కృతజ్ఞతతో దేవుని ఆరాధిద్దాము, ఆత్మతోనే సత్యముతో.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లేకుండా మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. కాబట్టి కొన్ని సరి చేసుకోవాలి. దేవుడు ఆశపడుతున్నాడు జీవితాంతం ఆయన సేవ చేయాలని, ఆయన వార్తను ప్రకటించాలని. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఎవరు ఆయన కోసం ప్రాణం పెట్టలేదు. కాబట్టి ఆయన అర్థం చేసుకోకుండా ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని కూడా అర్థం చేసుకోరు. కాబట్టి దేవుడు మన తోడే ఉండగా మనం దేని విషయంలో కూడా చింతపడే పని లేదు, మరి భయపడే పని లేదు అని దేవుడు ధైర్యపరుస్తూ మరి దేవుడు నూతన సంవత్సరంలో దయా కిరీటాన్ని అనుగ్రహించారు. మరి రాత్రి మనం చెప్పుకున్నాం కదా, దయా కిరీటం కీర్తనలు 65వ అధ్యాయము. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. కాబట్టి ఆయన జాడలు, ఆయన అడుగు జాడల్లో మనము వెళ్తున్నప్పుడు దేవుని యొక్క అభిషేకము దేవుడు కుమ్మరిస్తూ ఉంటాడు అనమాట. ఆ కుమ్మరిస్తూ ఉంటాడు. ఆయన అడుగు జాడలో నడవాలి, మనుషులు అడుగు జాడలో కాదు. దేవుడు ఏం చెప్తాడో ఆ ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు అనేవి దేవుడు మనకిచ్చారు. ఆ దినాల్లో లేక, బైబిల్లో లేక ఎంతో బాధపడ్డారు. ఎంతమందో భక్తులు దేవుని వాక్యాన్ని కోసము మనకి అందించడానికి ఎంతో మంది హతసాక్షులు అయిపోయారు. మన చేతిలో ఉండి కూడా మనం పాటించకపోతే దేవుని పిల్లలుగా మనం ఉండము. దయా కిరీటము పోగొట్టుకున్న వారుగా, అంటే ఈ సంవత్సరంలో మనము సజీవ లెక్కలో ఉన్నామంటే మరి ఆ దయా కిరీటాన్ని దేవుడు ఆయన కృప చొప్పున మనకి ఇచ్చినందుకు మనం రక్షణ భయంతో విధేయులై ఉండి మనం వణుకుతో మన రక్షణని కాపాడుకొని వక్ర మార్గాలన్నీ కూడా ఏవే వక్రంగా నడిచిన మార్గాలు ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఉన్నారు. మీరు మూర్ఖమైన వక్ర జనముల మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనే దేవుని కుమారులగినట్లు సనుగుడును, సంశయమును మాని సమస్త కార్యములు చేసుకొని వెళ్ళమంటున్నాడు. ఆయన చెయ్యండి అంటున్నాడు. ఆ మూర్ఖులు వినరు, వాళ్ళు సనుకుంటూనే ఉంటారు. దేవుడు ఏం చేశాడు అని చెప్పి. దేవుని సేవకుల మీద సరిగితే దేవుడి మీద సరిగినట్టే. వాళ్ళకి అర్థం కాదు వాక్యం ఏంటంటే దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే. తండ్రి చిత్తం ఏంటో గ్రహించలేని పరిస్థితులు, యుగ సంబంధమైన దేవత వారు మనునాత్రం గుడ్డితనం కలిగజేస్తున్నప్పుడు వారు ఎటు వెళ్ళిపోతున్నారో వారికి తెలియదు. కాబట్టి అవన్నీ కూడా మానేయమంటున్నాడు. అవి సరి చేసుకోవాలి. సనుగులు, సంశయములు మాని సమస్త కార్యములు మీరు చెయ్యండి అంటున్నాడు. ఆ చేయవలసిన కార్యాలు అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యములు చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వల్లే కనబడుతున్నారంట. అవే జ్యోతులు నక్షత్రాల లాగా కనబడుతున్నారు. ఆ జ్యోతి ఏం చేస్తుంది? నక్షత్రం ఏం చేస్తుంది? వెలిగిస్తుంది, ప్రకాశంగా ఉంటుంది. అలాగా దేవుడు ప్రకాశింపజేస్తాడు. ఆయన లేకుండా మనం ఒక క్షణమైనా బ్రతకలేము అని ఎందుకు మనం చెప్పగలుగుతున్నామంటే ఆ అనుభవం అనేది, ఆ జీవితం అనేది దేవుడు ఇచ్చాడు. కాబట్టి అదే దయా కిరీటము మనకి ఇచ్చిన ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం. గురించుకొని కొనుక్కునేది కాదు, ఎవరో ఇచ్చింది ఈ రోజు ఉండదు, రేపు పాడైపోతుంది అది. కానీ ఇది జీవితాంతము ఉండేది. అందుకనే జీవితాంతం యుగాలు దేవుడితో ఉండడానికి దేవుడు ఈ మాటలతో మనల్ని బలపరుస్తున్నాడు. ఎలాగుంటామంటే ఆ లోకమందు జ్యోతులుగా కనబడుతున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని, క్రీస్తు దినము నాకు అతిశయ కారణము కలుగును. అక్కడ జీవ కిరీటం ఉంటుంది, మహిమ కిరీటం ఉంటుంది, పోషణ కిరీటం ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక దయా కిరీటాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి. దేవుని బిడ్డ దేవునికి ఇష్టంగా నడుస్తున్నాను లేదా, వాక్యానుసారంగా నడుస్తున్నానా లేదా, అటువంటి సేవకుల దగ్గర నేను తిరుగుతున్నానా లేదా, వాక్యం పౌలు గారు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా చూసుకున్నారు. అంటే అవన్నీ కూడా సరి చూసుకున్నారు. అలాగే ఈ దినాల్లో అంత అనాగరికత అంతా లేదు కదా. ఆ దినాల్లో ఉన్నందుకు ఇప్పుడు అన్నీ కూడా టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతిదీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ వెతికినా దేవుని వాక్యమే ఉంది, సమృద్ధిగా ఉంది వాక్యం. కాబట్టి అవి గూగుల్లో సెర్చ్ చేసినా ఎక్కడ మరి దేవుడనే గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి. గూగుల్ కూడా అబద్ధాలు చెప్తుంది, అది ఆలోచించండి. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పాన
నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. అంత ప్రాణార్పణముగా అర్పించుకుంటున్నాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. మరియు మీ విశ్వాస యాగములోను, విశ్వాసం అనేది ఒక యాగం అంటే ఏమీ లేకపోయినా సరే నా దేవుడు అన్నీ చేస్తాడు, నాతో ఉన్నాడు, ఏమి శూన్యం నుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు మనకి ఎందుకు చేయడు అనేది విశ్వాసం. ఆయన చూడకుండానే మరి చూసి నమ్మవారు కంటే చూడక నమ్మవారు ధన్యులు అంటున్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితులు మరి శిష్యులందరికీ దేవుడు ఇచ్చాడు. మరి తోమా గారికి లేదు, అయినా సరే విశ్వాసులు అవిశ్వాసులు కాక నువ్వు విశ్వాసమే ఉందన్నారు. భారతదేశానికి వచ్చి ఆ తోమా గారే మరి మద్రాసులోని దేవుని బిడ్డలు వాళ్ళు ఎంత భక్తితో ఉన్న బ్రాహ్మణులని రక్షించాడు ఆయన. వాళ్ళు ఇలాగ నీళ్లు పైకి ఆకాశంలోకి అక్కడ ప్రార్థన చేస్తుంటే, సూర్య నమస్కారం అది ప్రార్థన చేస్తుంటే పైకి వేస్తే అలా ఉండిపోయి మరి తోమా గారు అలా పైకి వేస్తున్నప్పుడు అలాంటి అద్భుత గారు తోమా గారి ద్వారా చేయించాడు. అవిశ్వాసగా ఉన్న ఆయనే మరి దేవుడు విశ్వాసిగా తయారు చేసి అనేక మంది శిష్యులు అంటే భారతదేశం అంతా రక్షించబడ్డారంటే ఆయనే కారణం. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు సాక్ష్యాలు ఇస్తాడంటే దేవుడు ఆ సాక్ష్యాలు బట్టి మనం ఏంటంటే బలము తెచ్చుకుంటాం, అలాంటి విశ్వాసం కలిగి మనము ఉంటాం. ఆయన మరి వేసి చనిపోయిన తర్వాత మరి 500 మంది దగ్గర 40 రోజులు కూడా ఉండి 500 మందికి కనిపించాడు ఆయన. నేను సజీవుల లెక్కలో ఉన్నాను, మీకోసం నేను ప్రాణం పెట్టి మానవాళి రక్షణ కోసము ప్రాణం పెట్టి అందరికీ కనిపించాడు ఆయన. అంటే రుజువు చేసుకున్నాడు, నేను బ్రతికే ఉన్నాను, దేవుడు నన్ను బ్రతికించాడు. ఆయన ప్రాణం నాకు మళ్ళీ ఇచ్చారు మీతో మాట్లాడే. ఎందుకంటే ఆయన పాపము ద్వారా, ఆయన రక్తం ద్వారానే మానవులకు పాపక్షేమం వచ్చింది. పరిశుద్ధ రక్తము కాబట్టి వచ్చింది. అది వేద గ్రంథాల్లో ఉంది. అవన్నీ కూడా భక్తులు రాశారు, ఎంతో దేవుడంటే ఇష్టపడిన దేవుని బిడ్డలు రాశారు. అది గ్రహించలేని వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. కాబట్టి మరియు మీ విశ్వాస యాగంలోనూ, విశ్వాస యాగం అనమాట, ఒక యాగం లాంటి విశ్వాసం. అలాంటి యాగంలో దాని సంబంధమైన సేవలను నేను ప్రాణార్పణంగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తున్నాను. అటువంటి సంతోషము దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇటీవలే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించాడు అంటున్నాడు పౌలు గారు. క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. అలా సంతోషించాడు ఆయన. జైలుకి వెళ్ళిపోయినా సరే సంతోషించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్తున్నాడు. ఫిలిప్పీ 4:4 నేను మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ అందరూ పంపుతున్నాను అంటున్నాడు. అలాగా దేవుని బిడ్డల దగ్గరికి పంపబడుతున్నారు కొంతమంది పంపబడినా సరే లక్ష్య పెట్టట్లేదు. ఎక్కడ దేవుని విరుద్ధమైన బోధతో అక్కడికే పరిగెట్టేస్తున్నారు. జనాలు కావాలి కానీ దేవుడు అవసరం లేదు. అక్కడ దేవుడు ఉన్నాడా లేదా అని గ్రహించలేని పరిస్థితి. మనుషులు నమ్ముటి కంటే అని చెప్పాడు, అందుకే దేవుడు. రాజులు నమ్ముటి కంటే అందుకే చెప్పాడు. యెహోవా నాశించే మేలు అని చెప్తున్నాడు. యెహోవా నాశించే వారికి ఏ మేలు కొడువే ఉండదు. దాన్ని విశ్వాసం అంటారు. ఆ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండటం అసాధ్యం అంటున్నారు. ఏంటంటే దేవుడు మనుషులు చూస్తారు కానీ మనుషులు చూసే బ్రతుకుతారు కానీ దేవుడు చూసి బతకలేని పరిస్థితులు ఇవి మనం సరి నేను పరిస్థితులు. దయాకిరీటం దేవుడు కృప ద్వారా ఇచ్చాడు. ఆయన కృప ద్వారా రక్షించాడు. ఆ కృప ద్వారానే మనకు దయాకిరీటం ఇచ్చాడు. అలాగే 2026 సంవత్సరం మనము అడుగు పెడుతున్నామంటే ఆ దయాకిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకొని సరి చేసుకొని దేవుని తండ్రి చిత్తం ఏంటో అది నెరవేరుస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తారు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి, మీకోసం చదువుతున్నాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక చక్కగా రాసుకోండి, అవి నోట్ చేసుకుని దేవుని బిడ్డలారా దేవుని రాజ్యాన్ని వారసులుగా ఉండడానికి మన ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేయాలని ఆశపడి ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. రాత్రి కొన్ని ప్రవచన వాగ్దానాలు దేవుడు ఇచ్చారు. మన గోకులంలోని కొన్ని మాటలు చెప్పారు. నూతన సంవత్సరాల్లో ప్రవేశించినప్పుడు ఎలా ఉండాలి అనే విషయాలు. మరి ఇక్కడ కూడా నూతన సంవత్సరంలో సరి చేసుకునే విషయాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాబట్టి 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో అన్యాయస్తుల దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా అంటున్నాడు ఆయన.
ఎవరైనా చూడరేమో అనుకుంటారు, అన్యాయం చేస్తూనే ఉంటారు. దేవుని దగ్గర మనుషుల దగ్గర దోచుకునే ఉంటారు. వాళ్ళ టైము, వాళ్ళ డబ్బులు, వాళ్ళ మనస్సుని, వాళ్ళ వాళ్ళ హృదయాన్ని దోచేస్తుంటారు. వాళ్ళ శరీరంలో ఉన్న శక్తిని దోచేస్తూ ఉంటారు. వాళ్ళు అన్యాయంగా ఉంటారు కదా. అహంకారంతో దీన మనసు మీద దయా కిరీటము పొందుకున్నాము. అయ్యో నాకు దీన మనసు లేదని ఆ దీనమైన మనసు తెచ్చుకోవాలి. అప్పుడు దేవుడు నివసిస్తున్నప్పుడు అటువంటి దుష్టుడు పారిపోతాడు అనమాట. అలా దేవునికి లోబడినప్పుడు దుష్టుని ఎదిరిస్తారు, వెంటనే వాడు పరిగెడతా ఉంటాడు. లేకపోతే నువ్వు ఎంత ఎదిరించినా ఎంత ప్రార్థన చేసినా అవి ఫలించవు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంబరతనము గలవారైన పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్తున్నారు. మరి మనం అది సరి చేసుకోవాలి కదా. దేవుడు ఇప్పుడు కృపకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు అలాగా నూతన సంవత్సరం అనే దయా కిరీటానికి మనతో మనల్ని అలంకరించాడు. కానీ సరి చేసుకోవాలి కదా. దేవునికి అవమానం తేకూడదు, కుటుంబానికి అవమానం తేకూడదు, దేశానికి చెడ్డ పేరు తేకూడదు. మనం దేవుని బిడ్డలుగా రుజువుపరచుకోడు. కాబట్టి మీలో కొందరు అట్టివారై ఉండిరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి, దేవుని ఆత్మలో కడగబడాలి. దేవుని ఆత్మ వస్తేనే దిద్దుబాటు ఆత్మ వస్తుంది. నేను వచ్చి పాపము గురించి నీతిని గురించి ఒప్పింపచేస్తాను అంటున్నాడు యోహాను 16:8 కాబట్టి కడుగుతాడంటే దేవుని ఆత్మలో. నువ్వు దేవుని ఆత్మ పొందుకోపోతా నీకు ఎలాగ దిద్దుబాటు వస్తుంది? నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుని ఆజ్ఞలు కట్టళ్ళు, నువ్వు ఆ దేవుడు మాటలన్నీ కూడా విని దాని ప్రకారం నడుస్తున్నావు లేదా, నీకు చదవచ్చు, మరి మంచి సేవకులు కలిగి ఉన్నావు, మరి అవి వినాలా. విద్య లేని పాఠాల్లో టిక్ మన ఇలా చెప్తే చాలా చిరిగేస్తే చాలా వెంటనే వింటున్నారు. విద్య లేని పాఠాల్లో విద్య లేని వాళ్ళు ఎలాగ అగ్ని బాప్తిసం తీసుకుంటున్నారు, అగ్ని అభిషేకంతో పొందుకుంటున్నారు వాళ్ళు. కానీ అన్నీ వచ్చి దేవుడు మరి ఎంత ఆరోగ్యము, ఐశ్వర్యము, సమస్తాన్ని ఇచ్చినా సరే ఎందుకు మరి దేవుడి మాటలు అర్థం కావట్లేదంటే మరి భూమి మీద నిలవలేకపోతున్నారు. అహంకారమైన మనస్సు దేవునికి ఇష్టమైనది కాదు, నాశనం నడిపిస్తుందట. అహంకారమైన మనస్సు నాశనానికి నడిపిస్తుందట. కాబట్టి మీలో కొందరు అట్టివారే ఉంటేది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడాలి. దేవుని ఆత్మలో కడగబడాలి. నూతనమైన జీవితం వస్తుంది, నూతనమైన మనసు వస్తుంది, నూతనమైన మరి ఆరోగ్యం వస్తుంది, నూతనమైన తలంపులు వస్తాయి, పశ్చాత్తాప హృదయం వస్తుంది. కాబట్టి క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడాలి అని చెప్తున్నారు అక్కడ. మనం తీర్చబడ్డాం కాబట్టి అనేక మందికి దేవుని వార్తలు ప్రకటించాలి. ఈ మాటలు సరి చేసుకోవడానికి మనం ఒక మాదిరిగా, ఒక రోల్ మోడల్గా మనం ఉండాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ నేను దేని చేతను లోపరచబడనలను అంటున్నారు. ఎంత చక్కగా ఉంది ఆ మాట. అన్నిటికీ లోపడేది కాదే దేవుని ఆత్మ. నువ్వు డబ్బులు ఇస్తావని నీ దగ్గర పరిగెట్టుకొని వచ్చేది కాదు. ఇది జీవితం అంతా ఎక్కడెక్కడో తీరుకొని గాలికి చదవబట్టు పొట్టిలాగా కల్పనా వాక్యాలకి, కల్పింపబడిన వాక్యాలకి, మరి అనుకూలమైన బోధలకి తిరుగుతా కూర్చుంటే నీకు ఎప్పుడు భక్తి అర్థమవుతుంది, ఎప్పుడు తండ్రి చిత్తం నీ పట్ల నెరవేర్చబడుతుంది. నువ్వు మేక 4:10 ప్రకారం ప్రార్థన చేయాలి. ప్రసవేదంతో ప్రార్థన చేయమంటారు. సంఘ బాధ్యతలు అప్పచెప్పారు. ఇంటి బాధ్యత, భూ సంబంధమైన ఇంట్లో బాధ్యతలు, భూ సంబంధం ఎదుర్కొంటే మరి పరలోక రాజ్యానికి కలగలుగుతావు. అది మొదట చదువుకున్నాం కదా, మొదలుకొని 6:9-10 ప్రకారం దేవుని రాజ్యము ఉండదు. కాబట్టి భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థమును నియమింపబడి ఉన్నవి. దేవుడు దాన్ని వాటిని నాశనము చేయను. దేహము జాగ్రత్త నిమిత్తము కాదు, కానీ ప్రభు నిమిత్తమే. ప్రభు నిమిత్తము మన శరీరం అలాగే దేవునికి యాగముగా మనము అర్పించబడాలి. దేవునికి సమస్తాన్ని, మన ప్రాణాత్మ దేహము దేవునికే అర్పణ. ఆమె అట్టి విధంగా యాగము చేయాలి. ప్రభు దేహము నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే మన జీవితాలు. కాబట్టి దేవుడు ప్రభువును లేపను, మనల్ని కూడా తన శక్తి వల్ల లేపుతాడు అనమాట. అలాగా
తన శక్తి వల్ల దేవుడు యేసేని లేపారు, ఆయన ప్రాణం అర్పించాడు. మనం కూడా ఆయన కోరి క్రీస్తు యేసులో కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు. మనం కూడా అటువంటి పరిస్థితుల్లో దేవుడు లేపుతానంటున్నారు. మీ దేహములు క్రీస్తులకు అవయవములే ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేష యొక్క అవయములుగా నేను చేయదునా అంటున్నాడు. వేష యొక్క అవయవం అంటే భూ సంబంధమైన వాటిని ఎత్తుక్కునే అవయవాలు వేష అవయవాలు అనమాట. పరలోక సంబంధమైనవి వెతికే అవయవాలు ఏంటంటే దేవుని శరీరంలో ఉన్న అవయవాలు అనమాట. అది మీ దేహములు క్రీస్తులకు అవయవాలు, క్రీస్తులకు అవయవాలు. మీరు సంఘంలో లేకపోతే క్రీస్తుకు అవయవాలుగా ఉండరు, వేశ్యక అవయవంగా ఉంటారు. ఆలోచించండి. 1 Corinthians 6:15 వాక్యానుసారంగా లేకపోతే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో అవి తలంచుకొని సరిచేసుకొని దేవుని ఇచ్చిన మహాకృపని పోగొట్టుకోకుండా, దయా కిరీటాన్ని పోగొట్టుకోకుండా ఉండాలని దేవుడు సరిచేసుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ, నేను క్రీస్తు యొక్క అవయవాలను తీసుకొని వేష యొక్క అవయవాలుగా చేదున ఎంత మాత్రమూ తగదు, ఎంత మాత్రమూ తగదు. కాబట్టి వేష్యతో కలిసిన వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగురా, వారిద్దరూ ఏక శరీరమైందరు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రభువుతో కలుసుకుంటేనే పశ్చాత్తాప హృదయం వస్తుంది, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడగలరు అని చెప్తున్నారు. కాబట్టి పౌలు గారు ఈ మాటలో దేవుడు మనల్ని దీవించలాగా మనల్ని సరి చేసుకున్నప్పుడు ఈ నూతనమైన సంవత్సరాల్లో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడాలని దేవుడు ఆశపడుతున్నారు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు గారు విలువ పెట్టి కొనబడిన వారి కనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలి. దేవుని మహిమకరంగా ఉన్నామా, దేవునికి అవమానకరంగా ఉన్నామా? దేవుని రాజ్యం కడుతున్నారా, లేకపోతే నీ రాజ్యమే కట్టుకుంటున్నావా? ఎంతసేపు అంత చిత్తాన్ని నెరవేరిస్తేనే దేవుని రాజ్యం. దేవుని బిడ్డ ఆత్మల గురించిన వాగ్దానం విశ్వాసములు మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటగా క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి దేవుడు విడిపించాడు. ఆయన మన పాపముల కోసం పాపముతో నిండిన శరీరాకారాన్ని ఆయన ధరించవలసి వచ్చింది. దేవుని మహిమనంతటిని విడిచిపెట్టి ఇల్లు వదిలి రాలేకపోతున్నావు, పిల్లలను వదిలి రాలేకపోతున్నావు, ఆస్తిని వదిలి రాలేకపోతున్నావు, డబ్బు ధనాపేక్ష, ఇంట్లో దేవుని రాజ్యం లేదు, అయితే రాజ్యం కట్టబడుతుందనే గ్రహింపు లేకుండా దేవుడు బిడ్డలారా మీరు ఉన్నారని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరిక చేయకపోతే నీ ప్రాణానికి ఉత్తరవాది నువ్వే అంటున్నాడు. హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి ఉత్తరవాది నువ్వే అంటున్నాడు దేవుడు. మనం హెచ్చరిక చేయాలి, నీ పిల్లల్ని హెచ్చరిక చేయాలి, నీ భార్యను హెచ్చరిక చేయాలి, నీ భర్తని హెచ్చరిక చేయాలి, నీ తల్లిదండ్రులను హెచ్చరిక చేయాలి. నేను హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి నేనే ఉత్తరవాదనమ్మా అని అంటుంటాను. నేను నా తల్లితో నేను మాట్లాడుతున్నానుగా, నా భర్తతో నేను మాట్లాడుతున్నానుగా, నా ఆత్మీయ పిల్లలతో మాట్లాడుతున్నాను. ఎందుకు? వాళ్ళకి వండి పెట్టడం కాదు, వాళ్ళకి ఇంటి కావాలో కొని పెట్టడం కాదు, అది దేవుని రాజ్యం తెలియదు కాదు. కఠినమైన తీర్పు ఉంటుంది. వాళ్ళ ప్రాణాలకి మనలో ఉత్తరవాదిగా దేవుడు ఇచ్చుతాడు. సైతన్ అవయవాలలో నేను పెడతాను అంటున్నాడు. ఆయన దేవుని అవయవం వేసే శరీరం అనే సంఘంలో అవయవాలుగా ఉండాలి. దేవుని బిడ్డ అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ దయాగిరటను కాపాడుకోవాలి. పాపానికి చిత్తం మరణం, మరణానికి ముందు అనారోగ్యం నడుస్తుంది. అది నడుస్తుంది. అనారోగ్యం ఎందుకు వస్తుంది అది గమనించుకోవాలి. చెడు వ్యసనాలు ఎందుకు వస్తున్నాయి, అది ఎందుకు నేను విగ్రహంగా చేసుకున్నాను చెడు వ్యసనాలని, దేవుని టైం నేను ఎందుకు దొంగలిస్తున్నాను అని ఆలోచించాలి. దేవుని దగ్గర కూర్చో, దేవుని ఆత్మతో కడుక్కో. ఈ నూతనమైన జీవితంలో, నూతనమైన సంవత్సరంలో, నూతనమైన ఆత్మతో, నూతనమైన మహిమతో నింపబడినప్పుడు ఈ అంచె దినాల్లో దేవుడు మరి నీకు అనేకమైన విషయాలు నేర్పిస్తాడు. అవి అర్థమవుతాయి. ప్రతి గృహంలో కూడా వెళ్తుంది దేవుని మాటలు.
కానీ వాళ్ళు గ్రహించట్లేదు. వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి గ్రహించట్లేదని దేవుడు ఆది కాలంలో కూడా ఇప్పటి వరకు దుఃఖపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఆ దేవుని ప్రేమ తెలియట్లేదు. అది సేవకులదేమనుకుంటున్నారు. 17:16 ఉంది. నా మాటలు నీ సన్నిధిలో ఉన్నాయి, నా మాటలు నీ సన్నిధిలో ఉన్నాయన్నప్పుడు నీ సన్నిధికి రావాలి కదా. నువ్వు ఇల్లు అపవిత్రంగా ఉంది, నీ దేహం అపవిత్రంగా ఉంది. నీ దేహం అనే దేవుని ఆలయంలో పవిత్రపరచుకోవడం దేవుని సన్నిధికి రావాలి. దేవుని బిడ్డ దేవుని సన్నిధికి రావాలి, సన్నిధికి వచ్చి సరి చేసుకోవాలి. ప్రతిదీ సరి చేసుకున్నప్పుడు దేవుడు మరి నా కుమారుడు యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని చెప్తున్నాడు. అప్పుడు 2వ దినవృత్తాంతాలు 22:11 నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండును. నువ్వు బాధపడే పని లేదు, మనుషుల వెంట తిరిగే పని లేదు. నీవు వర్ధిల్లు, నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారం ఆయనకు మందిరము కట్టించుదువుగాక. ఆయనకు మందిరం కట్టిస్తావట. అప్పుడు ఆయనకు మందిరం కట్టించుదువుగాక. కాబట్టి ఆ 1 దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఒకసారి ఆలోచించండి. 1 దినవృత్తాంతాల గ్రంథము మరి దేవుని యొక్క వాగ్దానం ఎలా ఉంటుందో చూడండి. చీకటి సంబంధిగా ఉంటే అర్థం కాదు. ఇవి పెళ్లి కుమార్తె సంఘములో ఎత్తబడకుండా విడవబడతారు 7 ఏళ్ళ శ్రమ దినాలు. అప్పుడు గుర్తొస్తాయి ఈ మాటలన్నీ. ఇప్పుడు గ్రహించలేకపోతున్నామేమో. దేవుని బిడ్డ దేవుని ఆత్మతో కడగబడాలని చెప్తున్నాడు. దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కడుగుతాడు, మనల్ని సరి చేసుకునే శక్తిని ఇస్తాడు. 1 దినవృత్తాంతంలో చూడండి. ఎప్పుడైతే సరి చేసుకుంటామో, ఎప్పుడైతే పాపక్షమాపణ పొందుకుంటారో ఆ దయా కిరీటాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన జీవితాన్ని అనుక్షణం కూడా దేవుడిచ్చిన జీవితం ఇది. ఈ ప్రాణం ఆడుతుందంటే దేవుడు ఇచ్చిన జీవితం. పోషిస్తున్నాడంటే దేవుడు పోషిస్తున్నాడు. మన ద్వారా కాదది. మనకు ఆ శక్తి ఇస్తానే మనం కష్టపడగలం. ఆ శక్తి అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది. కాబట్టి 1 దినవృత్తాంతాలు గ్రంథంలో ఒక మాట చూడండి. 1 దినవృత్తాంతాలు 22:11. 2వ దినవృత్తాంతాలు 1 దినవృత్తాంతాలు 2:11. మీకోసం చదువుతున్నాను. దేవుడు మరి సరి చేసుకొని దేవుడితో ఉంటే దేవుడు ఈ విధంగా దీవించాలని ఆశపడుతున్నాడు. దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. దేవుడు బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీ మధ్యనే దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదుగాక. దేవునికి మందిరం కట్టించమన్నాడు. మందిరం కట్టాలంటే మరి దేవుడు మరి అక్కడ యెరూషలేము మందిరం కట్టడానికి ఎంతమంది కట్టారు ఆలోచించండి. సేవకులు ఒక్కదే అనుకుంటున్నారు మందిరం కట్టడం అంటే. మందిరంలో ఎవరుంటారు? Efesy 4:13 పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే కొందరు అపోస్తలుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపరులుగా, బోధకులుగా నియమించాడు. ఆయన 5 పరిచర్లు ఇచ్చాడు. ఆ ప్రవక్తల అపోస్తల పిలుపు దేవుడు ఇచ్చాడు. అపోస్తల బోధలు ఇవన్నీ లోతైన అనుభవం నేర్పిస్తాడు. పేతురు రాత్రంతా కష్టపడతాడు, ఒక్క చేప కూడా పడలేదు. కానీ ఆ లోతునికి నడిపించాలని అంటున్నాడు దేవుడు. ఆ లోతునికి నడిపించి అలా తీసుకెళ్ళాలంటే దేవుడు మాట అక్కడ వెయ్యాలంటే, దేవా రాత్రంతా మేము శ్రమ పడ్డాము, కానీ నీ మాట చెప్పుకొని నేను వేస్తున్నానని ఒక్క మాట విన్నాడంటే పక్కోళ్ళు కూడా బోట్లు తెచ్చుకున్న చేపలన్నీ కూడా పట్టుకున్నారు. ఎంత పోషణాలకి ఎంత ఆశీర్వాదం. వెంటనే పేతురు, అమ్మో ఎంత పరిశుద్ధుడితో నేను ఉంటున్నాను, నన్ను విడిచి వెళ్ళిపోదేవా, నీతో నేను ఉండలేనయ్యా, ఎంత పాపాత్ముడు నీతో నేను ఉండలేనయ్యా అంటాడు. ఆ వలలు విడిచి నన్ను వెంబడించండి, నేను మనుషులు పట్టే జాలలుగా నేను చేస్తానన్నాడు. ఎలాగ దేవుడు మహిమనంతటిని విడిచిపెట్టి వచ్చాడో అలాగే
ప్రతిదీ విడిచిపెట్టి వచ్చారు దేవుని బిడ్డలు. వేది విడిచిపెట్టకపోతే నువ్వు ఎలాగ దేవుని మహిమను పొందుకోగలవు, పరిశుద్ధాత్మను పొందుకోగలవు? ఆలోచించండి. ఎవరైతే అలాగా విధేయత కలిగి ఉంటారో వాళ్ళు పొందుకున్నారు. చేతులేసి ప్రార్థన చేయగలరు. బాప్తిస్మం ఇవ్వగానే చేతులేసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పొందుకున్నారు వెంటనే. ముద్రపైన కేసుని ట్రీట్మెంట్ చేయగలరా? ఇంకా టైం అయిపోయిందండి, మా చేతుల్లో లేదండి అనేస్తారు కదా. అలాగే దేవుడు కూడా అంటున్నాడు, దేవుడి బిడ్డ ఒకసారి వెలిగించమని ఆరిపోయిన దీపాన్ని వెలిగించలేరు అని కన్ఫర్మ్గా చెప్తున్నాడు దేవుడు. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంతగా సరి చేసుకొని దేవుని పాదాలు పట్టుకొని ఎలా క్షమాపణ చెప్పుకోవాలి, దేవుని సన్నిధికి వచ్చి ప్రతి విషయంలో కూడా నేర్చుకోవాలి. ప్రతి ఇంట్లోకి వెళ్తుంది దేవుని మాటలు, దేవుడు ఆకృపించారు. ఎక్కడున్నా సరే వినొచ్చు, సరి చేసుకోవచ్చు, దేవుని ఆజ్ఞలు పాటించి దేవుని సన్నిధికి రావచ్చు. మరి ఇశ్రాయేలు నన్ను విసర్జించి తమ విగ్రహమును అనుసరించగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరిస్తారు అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంలో 9వ వచనంలో ఏముందో తెలుసా? చూడండి, ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారు, ఎందుకు మీరు ఉండలేకపోతున్నారు? కారణం ఏంటంటే హెబ్రీయులు 4వ అధ్యాయము 3వ అధ్యాయంలో కూడా మరి వారితో కలిసి లేరు కాబట్టి విన్న వాక్యం అంట వారిలో ఫలించలేదు. దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో, సంఘంతో కలిసి లేరు కాబట్టి విన్న వాక్యం నిష్ప్రయోజనమైపోయి ఉంది. అక్కడ వాక్యం మీరు ఆ 2 అధ్యాయాలు చదివితే, ఇక్కడైతే యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 9వ వచనంలో ప్రవచించాడు. మా యెహెజ్కేలు గారు ప్రవచించాడు. అది హెబ్రీ పత్రికలో నెరవేర్పు జరిగిపోయింది. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉంది. సున్నతి లేదు, హృదయంలోనే లేదు, శరీరంలో కూడా లేదు. పేరుకి బాప్తిసం తీసుకుంటారు కానీ వారిలో ఏమి కూడా భక్తి ఉండదన్నమాట. భక్తి లేదు. శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇస్రాయేలీయుల మధ్య నివసించే వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. ఎవరైతే తిరుగుబాటు చేస్తారో ఇశ్రాయేలు ప్రజల్లాగా అన్ని జనులు ఎవరైతే ప్రవర్తిస్తుంటారో అవన్నీ కూడా చెక్ చేసుకుని సరి చేసుకుంటే దేవుని సన్నిధిలో అడుగు పెట్టే భాగ్యం దేవుడు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగుగాక. కాబట్టి మళ్ళీ వినండి. కాబట్టి ప్రభువుని యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును, హృదయంలోని శరీరంలోని పరిశుద్ధత ఉండాలి. అది కొరింథీ పత్రికలో ఉంటుంది చూడండి. కొరింథీ పత్రికలో పరిశుద్ధత అనేది ఎలా ఉండాలో అక్కడ రాస్తున్నారు. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 2వ కొరింథీయులు రాసిన పత్రిక చూడండి. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా మనకు ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరములకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అది తీసే అక్కడ నోటి దగ్గర తీయాలి. కాబట్టి వినాలి, చక్కగా వినాలి. మళ్ళీ దేవుడు మాట్లాడరు కదా మీతోటి. 2వ కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనంలో, ప్రియులారా మనకు వాగ్దానాలు ఉన్నాయి. కొన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చారు, ఈరోజు కూడా ఇచ్చారు, నిన్న కూడా ఇచ్చారు. దేవుడు వాగ్దానాలు కొన్ని ఇచ్చారు. కానీ ఆ వాగ్దానాలు ఎలా నెరవేరుతాయంట? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దేవుని భయముతో దేవా నీ భయముతో ఉంటామయ్యా అని తీర్మానం చేసుకోండి. దేవుని భయముతో చేతులెత్తి దేవుని యొక్క వాక్యంతో ఉదక స్నానం. అప్పుడు దేవుడు ఏంటంటే దేవుని ఆత్మను పంపిస్తాడు. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దేవుని ఆత్మతో నింపబడతారు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనిచ్చు, శరీరములకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలంట. అలా ఎప్పుడైతే మనం పవిత్రులుగా చేసుకుంటామో అప్పుడు ఎలా ఉంటుందంట? అన్ని జనులాగా ప్రవర్తించాలి. ఇశ్రాయేలు మధ్య నివసించే వాళ్ళు ఎవడును నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు అంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికీ కూడా మెస్సయ్య వస్తాడు అనుకొని ఎదురు చూస్తున్నారు.
అనేకమైన యుద్ధాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ దేవుడు ప్రేమిస్తున్నాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేసి వాళ్ళు విడిపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ప్రజలకు జరుగుతున్న విషయాలన్నీ కూడా ఎవడును నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. మరియు ఇశ్రాయేలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా. విగ్రహము అంటే ఏంటంటే దేనైతే ఎక్కువగా ప్రేమిస్తారో దాన్ని విగ్రహము అంటారు. దేనికోసం నువ్వు సమయం ఎక్కువ ఖర్చు పెడుతున్నావో, దేవునితో గడపకుండా, దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా నువ్వు దాన్ని పట్టుకొని ఎలాడుతున్నావు అనుకో. అది చెడు వ్యసనాలు కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇవ్వచ్చు. కానీ సెకండరీ అంటే రెండో ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మొదటి ప్రేమ, మొదటి డబ్బులు, మొదటివన్నీ కూడా దేవుడికి ఇవ్వాలి. దేవుడి మాటలన్నీ కూడా వింటా ఉండాలి. దాని ప్రకారం నడుస్తున్నానో లేదని చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మరియు ఇశ్రాయేలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషములు భరితురు. మిమ్మల్ని మేము వెంబడించామనుకో మీ దోషం కూడా మేము భరించవలసి వస్తుంది. అందుకని మీరు చెప్పిన మాట వినం మేము. దేవుడు చెప్పిన మాట వింటాం. మీరేదో ఇస్తారు చేస్తారని మీ వెంట పడం మేము. మీరు చెప్తే వినాలంతే. అవి దేవుని మాటలు. దేవునికి మీకు మధ్యవర్తిగా ఒక యాజకునిగా ప్రవక్తలుగా నియమించాడు. అలా దేవుడికి ఇష్టం వచ్చినట్టు నడిచినప్పుడు దేవుడు అట్టి ప్రేమను ఇచ్చాడు, ఆ ఆత్మను ఇచ్చాడు. కాబట్టి అలా నిలబడగలుగుతున్నాం. అంటే మన పాటలో చక్కగా పాడుతున్నాం. కాబట్టి అతి విధంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయినను వారు నా పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయవారు, నా మందిరముల ద్వారా పాలకులై మందిర పరిచర్య జరిగించేవారు, ప్రజలకు బదులుగా వారే దాన బలి పశువులను బలి పశువులను వధించేవారు, పరిచర్య చేయటే వారే జనుల సమక్షంలో నియమింపబడిన వారు. కాబట్టి దేవుడు ఇటువంటి విషయాల్లో సరి చేసుకొని దేవుడు అనుమతి చెప్తున్నారు. వారి దోషాలను భరించుదురు. వారి దోషాలు భరిస్తున్నారు. దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్నారు. వారి కోసం అన్ని కూడా ఒప్పుకుంటున్నారు. వాళ్ళు క్షమించమని అడుగుతున్నారు. మరి ఆ జనులకు పరిచారులే ఇశ్రాయేలు తొట్టిలో పాపము చేయటకు వారు కాపర్లేని కనుక నేను వారికి విరోధినైతిని. వారికి దేవుడు అటువంటి వారికి కాపర్లుగా ఉండలేదు వాళ్ళు. కాబట్టి దేవుడే విరోధి అయిపోతాడు. వాళ్ళకి ఏకీపిస్తే దేవుడు మాకు విరోధంగా అయిపోతాడు. తండ్రి చిత్తం అది కాదు. దేవుడు ఏం చెప్పారో అదే చెప్పాలి. ఒక అక్షరం ఇది తీసినా అందులో కలిపినా సరే తెగుళ్ళు వస్తే జీవగ్రంథంలో పేరే ఉండదు. జీవగ్రంథంలో పేరు ఉండదు, వాళ్ళ పేరు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మాట వినాలి. అందరూ ఒకటే దేవునికి. నేనంతా మీరు కూడా అంతే. నేను ఒక్కదాన్ని వినేసి నేను మీకు చెప్పేది కాదు. మీరు కూడా చెప్పచ్చు, మీరు కూడా మాట్లాడచ్చు, మీరు కూడా వినాలి. విని దాని ప్రకారం నడవాలి. వాక్యంలో ఏది ఉందో అది మాత్రమే మనం చేసినప్పుడట మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను అంటున్నాడు పౌలు గారు. అలా చెప్పినప్పుడు మరి ఎంతగానో కొరింథీ సంఘం విషయంలో ఉప్పొంగిపోతున్నాడు. వెంటనే అలాంటి మాటలు చెప్పినప్పుడు అవన్నీ కూడా వాళ్ళు అనుసరిస్తున్నాడు. వాళ్ళు దేవునికి ఇష్టంగా ఆయన మరి నేను ఎలాగైతే ఆయన క్రీస్తుని పోలు నడుస్తున్నాడు అవన్నీ విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నప్పుడు లోపడినప్పుడు ఉప్పొంగిపోతున్నాడు. అంటే ఎంత సంతోషం కదా, ఎంత సంతోషం అని. అయినను దీనులను ఆదరించే దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తాడు అని చెప్తున్నారు. దీనులను ఆదరించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తాడు, ప్రతి విషయంలో నడిపిస్తాడు. ఇంట్లో అనేకమైన సమస్యలు. ఈరోజు హైదరాబాద్ నుండి ఒక ఆమె ఫోన్ చేసింది. ఆమె మరి 45 సంవత్సరాలు వచ్చినా ఆమెగా హెడ్ అవ్వలేదు. మరి ఆ నాన్నగారు చనిపోయారు. ఇలాంటివి అన్నీ కూడా చెప్తుంది ఆమె. చూస్తే భక్తి అనేది పునాదే లేదు. భక్తి చేస్తున్నారు కానీ ఆ భక్తికి పునాదే లేదు. వాక్యానుసారమైన భక్తి కాదు. మరి అవన్నీ ఇంకా భూ సంబంధమైన వెతుక్కుంటున్నారు కానీ పరలోక సంబంధమైన వెతకడానికి ఇష్టం లేదు. అన్ని దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటారు. ఎందుకంటే మరి తెలియక పరిస్థితులు ఏంటంటే తెలియక. కాబట్టి ఇక్కడ 1 తిమోతి 4వ అధ్యాయము 2-3 వచనాల్లో ఉంటుంది.
అటువంటి భక్తి చేసే వారి విషయంలో మొదటి తిమోతి 4 2-3 ఉంది. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాము, తెలిసిన విషయాలే. ఎందుకంటే ఇంకొకసారి మనం నేర్చుకొని మనం బలపరచుకోవడానికి, అటువంటి వాటికి ఏకీవించకూడదని చదువుకున్నాం కదా. దేవుని మాటలకు ఏకీవించాలి కానీ మనుషుల మాటకి ఏకీవించకూడదు. వాళ్ళు వెళ్ళలేదు కదా అని వాళ్ళ విషయంలో మనం ఏకీవించకూడదు. వాళ్ళని హెచ్చరిక చేయాలి. వాళ్ళ ప్రాణాలకి మనం ఉత్తరవాదులు అయిపోతాం. కాబట్టి మొదటి తిమోతి 4:2-3 దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులందరూ ఆత్మ తేటగా చెప్పుతున్నాడు అంటున్నారు. దెయ్యముల బోధ కూడా ఉంది. దెయ్యాలు కూడా బోధ చేస్తాయి. కాబట్టి ఏ బోధలో ఉన్నాం? అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరిచే ఆత్మల యందును మోసపరిచే ఆత్మలు. అది ఎలాగున్నా సరే పర్వాలేదమ్మా, నీ దగ్గర చాలా మూడు కార్యాలు దేవుడు చేస్తాడు, ఎంతో దేవుడు దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇదిగో వాగ్దానం ఇదిగో అని చెప్తారు. ఇదేంటంటే దెయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అవుతారట. ఆత్మ తేటగా చెప్తున్నాడట. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారే వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన కొన్ని ఆహార పదార్థాలు తినడం మానేయాలని చెప్తూ ఉంటారు. కాబట్టి కొన్ని విషయాలు, అలాంటి విషయాలు అనేకమైనవి ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మనం రోజు వాక్యం చదువుతుంటే దేవుడు వాక్య స్వరూపే మనతో మాట్లాడతారు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కాబట్టి కృతాస్తుతులు చెల్లించి పుచ్చుకొన్నాడు, ఏది నిషేధించింది కాదు అని చెప్తారు. అలాగేగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుతుంది. దేవుని వాక్యం వల్ల మరి ప్రార్థన వల్ల పవిత్రపరచబడుతుంది. కాబట్టి ఈ సంగతులు సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపార్చు క్రీస్తు యేసులకు మంచి పరిచారకులై ఉంటాము అని చెప్తున్నాడు. దేవునికి పరిచారకులుగా మనం ఉండాలి. దేవుని పని చేయడానికి అనేకమైన బిడ్డలు దేవుడు ఎంచుకున్నాడు. అలాగే మనం దేవుని పని చేయడానికి ఇష్టపడాలి. దేవుని బిడ్డ అలాగ ఇష్టంగా ఉందా, అలాగ ఇష్టంగా ఉంటున్నారా అని ఆలోచించాలి. అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే చెప్తున్నాడు. దేవదూతలు యెహోవా చేత సెలవు పొంది అన్నపాలను పుచ్చుకొందిగా అతన్ని ఇంటి తోడుకొని రమ్మని నాతో చెప్పి నేను అతనితో అబద్ధమాడగా అబద్ధం అనేది ప్రవక్త ఈ బట్టి ప్రవక్తనే అని చెప్పి అతను తిరిగి అతనితో మరలిపోయి అతని ఇంట అన్నపానాలు పుచ్చుకున్నాడు. వారి భోజనము చేయించుండగా అతన్ని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను. అంతగా దేవుడు యూదా దేశం నుండి వచ్చిన దైవజన్ని పిలిచి, యెహోవా ఈనాడు ఆజ్ఞించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానాలు పుచ్చుకొన వలదని ఆయన సెలవిచ్చిన స్థలము నా భోజనము చేసి ఉన్నావు కనుక నీ కళేబరము నీ పితల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాడట. కాబట్టి మొదటి రాజుల గ్రంథంలో ఉంది 13వ అధ్యాయంలో. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా మనము సరి చేసుకోవాలి. ఈ నూతనమైన దినముల్లో మనం సరి చేసుకోవాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. మనం సరి చేసుకుందాము. మరి అనేక విషయాలు దేవుడు మాట్లాడారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవునికి ఇష్టంగా నడవాలని ఆశపడాలి. మన వాక్యంతో ఉదక స్నానం అనేది మనం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలు మనకు బోధిస్తాడు. దేవుడు డైరెక్ట్గా బోధిస్తే అది ఎంతో బలంగా ఉంటుంది. వాక్యము దేవుడు డైరెక్ట్గా మాట్లాడేది వాక్యమే. డైరెక్ట్గా మాట్లాడేది ఏంటంటే వాక్యమే. కాబట్టి పెద్దలను చూడండి, యెషయా గ్రంథం 9:12 పెద్దలను గనులను తల కళ్ళలాడు ప్రవక్తలు తోక అని ఉందట. కాబట్టి ఎవరు ప్రవక్తలుగా ఉన్నవాళ్ళు దేవుడితో మాట్లాడుకుంటూ భాషలతో మాట్లాడుకోవాలి. భాషలతో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి వాడుతూ ఉంటుంది. అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలుగా తయారవ్వడు. కాబట్టి ప్రతిదీ కూడా
మరి దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందుకొని అలా ప్రకటిస్తున్నప్పుడు, దేవునితో మాట్లాడుకుంటున్నప్పుడు, మరి దినమంతా కూడా మనుషులతో మాట్లాడకుండా భాషలతోటే మాట్లాడుతున్నప్పుడు అటువంటి శక్తి వస్తుంది. కొరతలేని ఆత్మతో నింపబడతారు. దర్శనాలు ఏంటి, కళ్ళు ఏంటి, మరి ప్రవచనాలు ఏంటి, ఇవన్నీ కూడా అబద్ధమైనవి కూడా ఉన్నాయి. కాబట్టి సాతాను కూడా అవి వాడుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటారో, దేవునికి లోబడకుండా ఉంటారో, అటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా సాతాను వాడుకుంటాడు, సాతాను చూపిస్తాడు. కాబట్టి నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావా అని అడుగుతున్నాడు కీర్తనకారుడు. నీ వేళ కృంగి అంతరంగా స్వపరీక్ష మనం చేసుకోవాలి. స్వపరీక్ష మన ప్రాణము కృంగిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తుంటే అలాగ మనం నువ్వెందుకు తొందరపడుతున్నావు అని ఉంటుంది. కీర్తన దేవుని ఆత్మ మనలో అలాగా కొరతలేని ఆత్మ ఉంటే మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగా ఆ అనుభవంతో మీతో చెప్తున్నాను. అలాగా మరి దేవుడు దగ్గర 25 సంవత్సరాలు అటువంటి అనుభవం ఇచ్చాడు. అలాగా అటువంటి అనుభవంతో నాకు నేర్పిస్తున్నాడు దేవుడు. అటువంటి అనుభవం దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి మహిమ తేడానికి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటారు. కొరతలేని ఆత్మను ఇస్తాడు దేవుడు. పరిచయలో అలాగా నూతనమైన బలము, నూతనమైన జీవితము, నూతనమైన ఆత్మతో దేవుడు ఆ విధంగా నింపుతూ ఉంటాడు అన్నమాట. అటువంటి సంతోషం ఇస్తాడు. భయభక్తులు కలిగి దేవుని విషయంలో మనం గడవ వణుకుతూ సంతోషించగలం. అలాగా సంతోషించాలని కీర్తన 2:11 ఉంటుంది. అలా గడగడ వణుకుతూ దేవునిలోని మనం సంతోషించాలి. చూడండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుతూ సంతోషించండి. గడగడ వణుకుతూ సంతోషించాలి దేవుని విషయంలో. దేవుడు ఇన్ని విషయాలు చెప్తున్నారు. మనం ఈ వార్తను మనం ప్రకటించాలి. దేవుడు నాతో చెప్పిన మాటలు నేను చెయ్యాలి. అది గురి అంతకే మనం పరిగెట్టాలి. అంతేగాని కృంగిపోకూడదు. నా ప్రాణమా వేళ కృంగి ఉన్నావు అంటున్నాడు. చూడండి, కీర్తనలో 44 కీర్తన 42 వచ్చి కీర్తన 42 అధ్యాయము 11వ వచనంలో ఉంది ఆ మాట. చూడండి, కీర్తనలు మన ప్రాణం ఎప్పుడైనా కృంగిపోతే, అటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ప్రాణం కృంగిపోతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఏమంటే కీర్తనలు 42 చూడండి ఎలాగా దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు, దేవునితో అనుక్షణము భాషలతో మాట్లాడుకుంటున్నప్పుడు మర్మములు చెప్తుంటాడు. మర్మములు పలుకుతూ ఉంటాము, మనకు అవి అర్థమవుతూ ఉంటాయి. అవి అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి భాషల వరం అనేది అలాగా దేవుడు దీవించి ఇస్తాడు. దేవునితో ఉన్న వాళ్ళకి దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తోడేమి నడిపించే గొప్ప దేవుడు, శక్తిమంతుడు మనతో ఉన్నాడు. కీర్తన 42:11 వచనంలో నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యొక్క నిరీక్షణ ఇచ్చుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు ఇంకనూ నేను ఆయన్ని స్తుతిస్తాను అంటున్నాడు. నేను ఇంకనూ స్తుతిస్తాను. ఎలాంటి కృంగుదల వచ్చిన కార్యాలు జరిగినా, దుష్టులు ఎటువంటి ఆటంకాలు పెట్టినా దేవుడు స్తుతిస్తా ఉన్నాడు. దావీదు భక్తుడు ఎన్ని గాయాలు తనకు తగిలినా, ఎన్ని నిందలు తగిలినా, సౌలు ఎలా వెంటాడినా, మరి తన పాపము తనను వెంటాడినా, మరి కన్నీటి ఆత్మతో తన ఆ విధంగా ఉన్నాడు. ఆ విధంగా మనం కూడా అలా కృంగిపోకుండా దేవుని శక్తి ద్వారా భయముతో భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి, గడగడ వణుకుతూ సంతోషించాలి. అలా సంతోషించమంటున్నాడు దేవుడు. అటువంటి ఆనందం మనలో ఉండాలి. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు అంటున్నాడు ఆయన. అందుకనే భయము భక్తితో ఉండాలి. కీర్తన 49:7 ఉందన్నమాట. ఆయన భయంకరుడు, కరుణామయుడు, జాలిగల దేవుడు అనుకొని దొంగను ఎలాగైతే రక్షించాడో అలాగే నన్ను కూడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అంటారేమో అనుకుంటున్నారు చాలామంది. అలా జరగదు, అలా జరగదు, అందరికీ జరిగిపోదు.
అందరికీ ఒకే విషయాలు అన్నీ ఒకలాగా అన్నీ అయిపోవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క ట్యాబ్లెట్ వేస్తాడు. అంతేగాని చెట్టు పిల్లడికి పెద్దోళ్ళు మాత్రం వేసేస్తారా? అలాగే దేవుడు వాక్యం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా దేవుడు కృప అనేది అలా పనిచేస్తుంది. వాళ్ళ పాపములు, వాళ్ళ దోషములు, వాళ్ళ అతిక్రమలు, వాళ్ళ హృదయం మరి దీన హృదయం ఉందా, అహంకారం ఉందా, పశ్చాత్తాపంతో ఉందా? అతను పశ్చాత్తాపడ్డాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడు? పక్కోడు ఎంత తిడుతున్నాడు దేవుడిని. నువ్వు ప్రవచిస్తావు కదా, నువ్వు ప్రవచించి ఇప్పుడు నువ్వు అద్భుతకారాలు చేస్తావు, నువ్వు దిగి మమ్మల్ని రక్షించు అంటున్నాడు. వాడిని తిట్టాడు, 4 తిట్లు తిట్టి. మనకు తగుతుందిరా మరి. దేవుడు ఏ పాపము చేయలేదు. ఆయన మన కోసం ఇలాగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మన కోసం ప్రాణం పెడుతున్నాడు. ఎంత చక్కగా చెప్పగలిగాడు. అలాంటి పశ్చాత్తాపం ఉన్నప్పుడు దేవుడు కంపల్సరిగా దేవుడు చేస్తాడు. దేవుడికి ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించి వారందరూ కూడా ధన్యులు. దేవుడు ఏం చేశాడు అంత దూరం వెళ్ళిపోతున్నారు. అయ్యో నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు శ్రమలు పెట్టి దేవునికి దగ్గరగా తీసుకుంటున్నాడు. ఆ శోధించబడిన మీదకే సువర్ణంగా మార్చి దేవుడు నా దగ్గరికి తీసుకొస్తున్నాడు అని గ్రహించలేకుండా దుష్టుడు చేస్తుంటాడు. అందుకనే దేవుని సన్నిధిలో మోకరించాలి. దేవుడు మరి మీకు ఎప్పుడు టైం ఉండదు. వాక్యం విని దాని ప్రకారం సరి చేసుకోవడానికి గది తలుపులు మూసుకొని చక్కగా దేవునితో మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకున్నప్పుడు దేవుడి నిరీక్షణ వల్ల ఉత్సాహము, ధైర్యము మరి స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లులాగా తయారవుతాం. మనమే దేవుని మందిరంగా తయారైపోతాం. మనం ఎక్కడికి వెళ్తే మనం ఏ పని చేస్తున్నా, అది జాబే కావచ్చు, అది స్కూలే కావచ్చు, అది ఏ పనిలోకి ఎక్కడికి వెళ్ళినా సరే మనమే ఆయన ఇల్లులాగా పని చేస్తాం అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. దేవుని అడగండి, దేవా నీ ఇల్లులాగా నేను ఉంటానయ్యా. నేను ఎక్కడ నిలబడితే దేవుని ఇల్లులాగా నేను పనిచేస్తానయ్యా. అలా పరిశుద్ధపరచబడాలి. వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది చూడండి, రాసుకోండి, దేవుని అడగండి. ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన జీవితం, నూతనమైన ఆత్మ, నూతనమైన మహిమను పొందుకొని మహిమ పరిచయాన్ని దేవుడు ఇచ్చాడు మనకి. కాబట్టి ఆ మహిమ పరిచయంలో అపొస్తలుల బోధలో దేవుడు పెంచుతున్నారు. కాబట్టి దేవుడిని సంతోష పెట్టాలి. అప్పుడు నేను హృదయవాక్యం నేను తీరుస్తానంటాడు. దేవుడికి ఇష్టమైనవి చేసిన మీరు ఏ గడితే ఇస్తానంటాడు. 1 యోహాను 3:21లో. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. క్రీస్తు ఎలాగున్నాడంట? ఆయన కుమారుడే ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడట. మరి నువ్వు నేను నమ్మకంగా ఉండద్దా? దేవుడు 3.5 సంవత్సరాలు భూలోకానికి వచ్చి నేర్పించి ఆయన పుట్టి పెరిగి ఆయన నమ్మకంగా ఉన్నాడు. మరి ఆయన పోలి మనం నడవాలి కదా. మనం నమ్మకంగా ఉందామా వద్దా? దేవుడు మహిమ కలుగుగా అలాగా ఉన్న నమ్మకంగా ఉండాలి. కాబట్టి అలా నమ్మకంగా ఉండే ధైర్యము, నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనం ఎవరమంట చెప్పండి? మనమే దేవుని యొక్క ఇల్లు. మనమే ఆయన ఇల్లు. ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం క్రీస్తుని పోలు నడుస్తామో ధైర్యము, నిరీక్షణ వల్ల ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టబడిన ఎడల, తుదమట్టు కంటే చావైనా దేవైనా దేవా నీకోసం నేను బ్రతుకుతాను, నీకు ఇష్టంగా నేను నడుస్తాను అని చెప్పి తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనం ఎవరు? ఆయన ఇల్లులకు మనం ఉన్నామనుకో, మన పిల్లలు అనుకుంటారు 1000 తరాల వరకు దీవెన. అది మనం ఇల్లులో ఉంటే మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన ఆశీర్వాదం. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన ఆశీర్వాదం. మనం కన్ను మూస్తే ఎక్కడ ఉంటాము? దేవుని రాజ్యంలో ఉంటాం. దేవునికి ఇష్టంగా మనం ఉంటాం. దేవునికి శక్తివంతంగా ఉంటాం. దేవుని కృపలో దేవుడు భద్రపరుస్తాడు ఆ విధంగా. కాబట్టి ప్రతి వారిని కూడా దేవుడు క్షమించే దేవుడు, నడిపించే దేవుడు. దేవుని దగ్గరికి వచ్చిన వారిని త్రోసుకొచ్చే దేవుడు కాదు. ఇటువంటి వారినైనా దేవుడు క్షమిస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి అయితే క్రీస్తు కుమారుడైంది ఆయన ఇంటి మీద
నమ్మకంగా అలా ఉన్నాడట. అలా ఉన్నప్పుడు మనకి ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము మనకి దేవుడు ఇస్తాడట. మనం దేవుని ఇల్లులా తయారవుతాం. మనమే ఒక చర్చ అన్నమాట. మన దగ్గరికి ఎవరు వచ్చినా అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు దేవుడు చేస్తున్నాడు. 8 పరిచర్యలు ఇచ్చాడు దేవుడు. ఎంతమందో దేవుడు బాగు చేస్తున్నాడు. ఎంతమందికో ఏసై ఎలాంటి పనులు చేశాడు. అటువంటి పరిచర్యని దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చడం అంత. ఈ ధర్మశాస్త్రము చూడండి, 119వ కీర్తనలో ఒక మాట ఉంది. 119వ కీర్తనలో చూస్తే 119వ కీర్తనలో మరి దావీదు భక్తుడు చెప్తున్నాడు. 119వ కీర్తనలో చక్కగా వినండి. దేవుడు ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు అడుగు పెట్టించాడు. గొప్ప గొప్పలు చనిపోయారు. గొప్పోళ్ళకి అనారోగ్యాలు వస్తాయి, తెగుళ్ళు, మరి అనేకమైన యుద్ధాలు, మరి అనేక మంది పాపం శాపముతో నిండిపోయిన జీవితాలు. దేవుడు మీరు బాప్తిసం తీసుకున్నారు, గ్లోరీ గాస్పెల్ చర్చ్లో ఉన్నారు కాబట్టి ఎటువంటి పాపం నుండైనా విడిపించి రక్షించుకొని తీసుకొని వస్తున్నాడు. అలాగా మిమ్మల్ని నడిపించుకొని వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని నామమునకు స్తోత్రం. మరి అందుకే కీర్తనలు 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన మీకోసం చదువుతున్నాను. జాగ్రత్తగా అవి దేవునికి ఇష్టంగా నేను ఉంటాను ప్రభా, నన్ను విడిపించండి. ప్రతి బంధకాల నుండి విడిపించండి. ప్రతి పాపం నుండి, శాపం నుండి విడిపించండి. రాజ్యానికి వారసుగా ఉంటానయ్యా. అయ్యా మా ఆత్మీయ తల్లి అంత కన్నీరు కావలసింది మా కోసం అని ఆలోచించాలి. దేవా, రేపు మనం కళ్ళు మూసిన తర్వాత దేవుని రాజ్యం ఉండదు. సాతాను దూతలు వచ్చి వెంటనే తీసుకుని వెళ్ళిపోతాయి. వెంటనే ఇలా ప్రాణం పోగొట్టేస్తాడో చిటికలో ఎత్తిపోతాడు. ఈ పెళ్లి కుమార్తె సంఘంలో మనం ఎప్పుడైతే ఉంటామో అదే కన్నురెప్ప పాటలో దేవుడు వచ్చి తీసుకెళ్తాడు. తర్వాత శ్రమ దినాలు ఉంటాయి. 7 ఏళ్ళ శ్రమ దినాలు, మహా భయంకరమైన శ్రమ దినాలు. అప్పుడు దేవుడు ఆ శ్రమ దినాలు అయిపోయాక వస్తాడు. అప్పుడు గుర్తు పెట్టుకుంటే వేస్ట్ కదా. ఇప్పుడు మాటలన్నీ హృదయంలో భద్రపరుచుకుంటే అది ఎంత లాభము. ఏ శ్రమలు లేకుండా పెళ్లి కుమార్తెలాగా దేవుని సన్నిధిలో ఉంటుంది. పెళ్లి కుమార్తె సంఘముతో దేవుని కుడిపార్శ్వలో మనం కూర్చుంటాం. దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. ఆయన అక్కడ 1000 ఏళ్ల పరిపాలన మనం పొందుకుంటాము. అందుకని దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకి దయా కిరీటంతో అలంకరించినందుకు మనం సరి చేసుకోవాలి. ఎన్ని సరి చేసుకోవాలో అవన్నీ కూడా సరి చేసుకోవాలి. మీరు ఏ టైంలో మరి నన్ను రమ్మన్నా, మీ ఇంటికి రావాలన్నా, చర్చికి రమ్మన్నా, నేను ఏ టైంలో 24 గంటలు అందుబాటులో ఉంటాను. కాబట్టి దేవుడు అంత మంచిగా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు మీరు కూడా దేవుని మాటలు విని దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలని దేవుని యొక్క ఆ యాజక సమూహం అని చెప్తున్నాడు. పరిశుద్ధుల గుంపులో మనం ఉండాలి. ఎందుకంటే అది పరిశుద్ధమైన పట్టణం. పరిశుద్ధమైన పట్టణంలో మనం పరిశుద్ధంగా ఉంటేనే ప్రవేశిస్తాం. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, తను కూడా పాపము చేసి పరుపు తేలిపోయేలాగా కన్నీరు కార్చినప్పుడు దేవుని మాటలు విన్నాడు. నీ ఉపదేశంలో నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షించుము అని బ్రతులాడుకుంటున్నాడు. నన్ను సహింపవలని భక్తిహీనులు, నన్ను సంహరింపవలననే భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. ఒక సాతాడు నీకు ఏ అలవాట్లు పెట్టేసి, నిన్ను ఏ పాపంలో కూర్చోబెట్టేసి, అలా కూరేసి నిన్ను నాకాడ పట్టిపోదామని అదేంటంటే ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు నాకాడ పట్టిపోదామా అలాగా ఎదుగుతున్నాడంట. నన్ను సంహరింపవలనే భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. భక్తిహీనులు ఏం చేస్తారు? భక్తిహీనుల పనుల వల్ల పరిశుద్ధత అంతా, మనుషులు ఉన్న పరిశుద్ధత అంతా తీసేస్తారు, అచేకమయంగా చేసేస్తాడు సాతాడు. కాబట్టి నన్ను సంహరింపవలని భక్తిహీనులట నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. తలంబరాలు అంటారు కదా, ఇలా పోసేస్తారు, అలా తలపోసుకుంటున్నాడంట ఆయన. వాక్యాలు అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ వాక్యంలోనే ఉంది. అలాగా దేవుని ఆత్మను కుమ్మరించేస్తాడు. మరి అరుణకాలికి అయితే అగ్ని బాప్తిసం ఇచ్చాడు దేవుడు. అలా ఇవ్వబట్టి అలా నలబడిపోయింది. లేకపోతే నన్ను చూసి పరిగెట్టేసింది. ఎంత దూరం పరిగెట్టింది నన్ను చూసి. నేను ఆత్మీయ పిల్లలతో, లేకపోతే ఇప్పుడు ఒక తాగుబోతులా ఉండవలసింది. అలాంటి బిడ్డనే అరుణ కాంతి కిరణమైన మన పాట పాడుతున్నాం. దేవుని వెలుగు, దేవుని మహిమతో నింపాడు, దేవుని అభిషేకముతో నింపాడు, దేవుని ప్రేమతో నింపాడు.
మరి అటువంటి ఏరియాలో 8 ఏరియాలో నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అటువంటి ఏరియాలో ఒక డాక్టర్ని చెప్పండి, ఒక డాక్టర్ ఎక్కడైనా ఉంటే అలాంటి ఏరియాలోనే కదా వేస్తారు అపాయింట్మెంట్. గవర్నమెంట్ డాక్టర్ అనుకో, సేమ్ అలాంటి ఏరియాలోనే దేవుడు వేస్తాడు, అలాంటి ఏరియాలోనే వేస్తాడు. అటువంటి వారి మీద నా అధికారం ఇస్తాడు. అందరూ పని గుండె నొప్పి డాక్టర్ గుండె నొప్పి హాస్పిటల్కి వెళ్తారు, లేకపోతే కళ్ళు ఆపరేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ అవుతుందా? అవ్వదు కదా. దేవుడు ప్రేమించి తీసుకొస్తాడు మిమ్మల్ని. అటువంటి ఏరియాలో ఎక్కడ వైజాగ్ ఎక్కడ విజయనగరం మన దగ్గర తీసుకొచ్చాడు. అలాంటి పరిస్థితులు దేవుడు ఎందుకు ఇస్తారు? దేవుడు ప్రేమించే వారిని వెలుగుగా చేసి ఆ వెలుగు ఒక కాంతివంతంగా వాళ్ళ మీద ప్రకాశింపచేస్తాడు. నీకోసం కన్నీరు కాచినప్పుడు దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. లేకపోతే మీరు రారు కదా, ఎవరు రారు కదా. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మీరు దేవుని రాజ్యానికి రావాలని, దేవునికి మహిమకరంగా ఉండాలని, ఆయనకి దీవెనకరంగా ఉండాలని, చంటి బిడ్డలు మరి అందరూ కూడా 1000 తరాల వరకు దీవెనకరంగా ఉండాలని. మన తల్లిదండ్రుల పాపాలంటే పిల్లలు ఒడిలో పోస్తానన్నది వాక్యం. తల్లిదండ్రులు పరిశుద్ధంగా ఉంటే పిల్లలు ఒడిలో పోయాడు. తల్లిదండ్రుల పాపాలు పిల్లలు ఒడిలో పోస్తారు. అందుకే పిల్లలు మాట వినరు, చదువురు, వాళ్ళకి ఏమీ రాదు. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయకూడదు. అంటే ఏ చెట్టుకి అదే ఫలం వస్తుంది కదా. యాపిల్ చెట్టుకి యాపకాయ కాస్తుంది కానీ నిమ్మకాయ కాస్తుందా, వేపకాయ కాస్తుందా? అందుకనే మనం పరిశుద్ధంగా ఉందాం. తల్లిదండ్రులు పరిశుద్ధంగా ఉన్నప్పుడు 1000 తరాల వరకు దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ. ఎందుకంటే మనం దేవుని రాజ్యానికి వెళ్తాం కాబట్టి. దేవుని బిడ్డలు అనేకమైన బిడ్డల విషయంలో నేను బాధ్యత వహిస్తానయ్యా. నేను నా భర్తను పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఇచ్చిన తీర్మానం అది. అలాగే ఈ నూతనమైన సంవత్సరంలో మీరు కూడా తీర్మానం చేసుకోండి. దేవా, ఇదిగో నేను నశించిపోతున్నాను కదా, నేను నాలో నశించిపోతున్న వాళ్ళ విషయంలో నేను బాధ్యత వహిస్తానయ్యా. ఆ విషయంలో నేను బాధ్యత వహిస్తానయ్యా. నా జీవితం నేను అంకితం ఇస్తున్నానయ్యా. నేను నీకు మహిమకరమైన కార్యాలు నా ద్వారా జరిగించుకోండి అయ్యా అంటే నాకు దేవుడు అటువంటి అభిషేకం ఇచ్చాడు, అటువంటి మాటలు నేర్పించాడు, అటువంటి చీకటి శక్తుల మీద అధికారం ఇచ్చి అటువంటి ఏరియాలో నన్ను ఏర్పాటు చేశాడు దేవుడు. లేకపోతే నేను చేయలేదే. ఒక మనిషిని 1000 మందిగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. యెషయా 60:22 ఒక మనిషి అంతే 1000 మంది నడుస్తున్నట్లు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచాడు అతను ఆయన. కాబట్టి అలా పంచాడు ఆయన. మనం కూడా మన దగ్గర ఆయన దగ్గర ధనం ఉందా, ఆయన దగ్గర దేవుడి దగ్గర ఇలా ప్రార్థన చేశాడు. ఆ చిన్న పిల్లలు ఇచ్చారు కానీ పెద్దోళ్ళే 3 రోజులు మెసేజ్ చెప్తున్నాడు. అది మరి అర్ధకార్తిక అయితే దర్శనం ద్వారా ఇక్కడే చూపించారు. ఆ కొండ మీద ఉన్న ప్రసంగము మొత్తం 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఆ ప్రసంగాలన్నీ అవి చదివితే అవి వస్తే చాలు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు అంతే. అది ఏంటంటే ఆ చిన్న పిల్లల్ని ఎవరి దగ్గర ఆహారం ఉందా అంటే ఎన్ని రొట్టెలు చెప్పండి, చెప్పు పేదలు నీకే అడుగుతున్నారు. ఎన్ని చేపలు ఎన్ని రొట్టెలు? దేవుడు 5,000 రొట్టెలు 2 చేపలు 5,000 మంది చూసారా? మరి అది నేర్పించిన దేవుడు మీరు ప్రార్థన చేస్తే మీకు దేవుడు ఎంత ధనం ఇస్తాడు, ఎంత ఆశీర్వదిస్తాడు, ఎంత పిల్లలకి దీవెనకరంగా ఉంటాడు. 5,000 మంది పంచారు. ఒక్క సముద్రం ఒక తుఫాను వస్తే ఆ పెదలు కాపాడారు కూడా. అంతమందికి 3 రోజుల నుండి ఆహారం లేదు వాళ్ళకి. అలాగే దేవుని మాటలు వినుకోనే వాళ్ళు క్షేమం కలిగే సంతోషంగా పెట్టాడు. అప్పుడు సముద్రంలో అడుగు పెట్టగానే ఆహారం దొరికింది అందరికీ. ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. అలాంటి కార్యాలు మన జీవితాల్లో కూడా చేయాలి. దేవుని కార్యాలు ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడు. దేవుని నమ్మకాలు కాక ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకోండి. దేవా, ఒక తీర్మానం చేసుకుంటా. దేవా, మేము నీకు ఇష్టంగా మేము బ్రతుకుతామయ్యా. నీకు ఈ రోజు నుండి ప్రభా మీరు ఇచ్చిన దయాకిరీటాన్ని మేము కాపాడుకుంటామయ్యా. నీకు ఇష్టంగా మేము నడుస్తామయ్యా. నీకు మహిమకరంగా దీవెనకరంగా మేము ఉంటామయ్యా. అయ్యా, మేము ప్రతి చెడు వ్యసనాలేంటి అయ్యా, ప్రతి చెడు బంధకాలేంటి యేసు నామములో కాలిపోవుగా, మహిమగల నామములో విడుదల ప్రకటిస్తాం. నజరేయుడైన యేసు నామములో ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో కాలిపోవుగా, మహిమగల నామములో కాలిపోవుగా. అయ్యా, నీ దగ్గరకు వచ్చిన వారు త్రోసిపుచ్చే దేవుడు కాదు అయ్యా. తగిన
చూపించి కృప చూపించి నూతనమైన జీవితం, నూతనమైన మనసును, నూతనమైన ఆత్మతో నీ బిడ్డల్ని అభిషేకిస్తున్నావయ్యా. నీకు స్తోత్రాలు అయా. నీకు ఎత్తబడిన వాక్యము నూరంతులుగా ఫలవంతంగా ఫలించబడును గాక. మహిమ గల నామములో చెడ్డ బిడ్డల్ని ప్రభా, తల్లిదండ్రుల పాపములు పిల్లల ఒడిలో పోయకుండా అయా అవన్నీ కూడా తీసివేయండి ప్రభా. నీ మహిమతో నింపండి, నీ అభిషేకంతో నింపండి. ఆన్లైన్ లో బిడ్డలు, ఆఫ్లైన్ లో బిడ్డలు ఎవరైతే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారో, చుట్టుపక్కల ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నారు దేవా. మీరు మాట్లాడుతున్నారు దేవా. అయా మీరే కృప చూపిస్తున్నారయ్యా. అయా నీ మహిమతో, నీ మహిమతో, నీ మహిమతో నింపుతున్నారు. ప్రతి దురాత్మ శక్తులు మీరు కాల్చినందుకు తండ్రి వాటికి అధికారులు లేకుండా మీరు చేస్తున్నారు. నూతనమైన వాగ్దానాలతో, నూతనమైన జీవితంతో, నూతనమైన మనస్సుతో మీరు నింపినందుకు ఫలవంతమైన జీవితాలు ప్రభు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, మా దేశంలో నా తండ్రి అయా ప్రతి ఒక్క సంఘములో మీరు నాయన ఉంచినందుకు నాయన మీకే వందనాలు చెల్లిస్తూ మీరు చేసిన అనేకమైన కార్యాలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ అయా నా తండ్రి మీకే మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కొరత లేనాత్మతో నింపి పంపిస్తున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము సదాకాలము తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డకి తోడై నడిపించును గాక. ఆమేన్. God bless you. దేవుని మహిమ కలుగును గాక. దేవుని నామమున దేవునికి మహిమ కలుగును గాక. God bless you. ఆమేన్. ఆమేన్.